హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్, ఎంపీసీ అలాగే బైపీసీకి సంబంధించి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. సో ప్రజెంట్ ఎంపీసీ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, బైపీసీ వాళ్ళకి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కీ పేపర్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అలాగే మనకి ఐపీ వెయిట్ ఎలా చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు కౌన్సిలింగ్కి సంబంధించి నెక్స్ట్ 1 మంత్ లేదా 2 మంత్స్ మన ఛానల్ ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మాతో మీకు ఎక్కువ పని ఉండొచ్చు. కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ వెంటనే రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 మంత్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్, సో పర్సన్ టు పర్సన్ గైడెన్స్ కావాలనుకుంటే, ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో మెయిన్గా మనకి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత బైపీసీ ఎంపీసీ వాళ్ళకి ఒకేసారి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ ఇస్తారు. 23rd ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి 24th రోజు మార్నింగ్ 11 AM లేదా ఈవినింగ్ 6 PM రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేస్తారు, కీ పేపర్ రెస్పాన్స్ షీట్. ఇక్కడ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి. సో మెయిన్గా మీకు రెస్పాన్స్ షీట్లో 160 క్వశ్చన్స్కి ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, ఆన్సర్ చేశారు మనం ఎలా తెలుసుకోవాలి. సో మెయిన్గా మీ యొక్క రెస్పాన్స్ షీట్లో ఇలా మీరు మొత్తం టోటల్ 160 ఆప్షన్స్లో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారనేది. సో ఇక్కడ మెయిన్గా ఎలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మీరు ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో గ్రీన్ కలర్ మార్క్ పెట్టింది అది కరెక్ట్ ఆన్సర్. సో మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అని ఉంటుంది. చూజ్ అన్ ఆప్షన్కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ 1, అంటే క్యాండిడేట్ చూస్ చేసుకున్న ఆప్షన్ 1. ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది 3rd ఆప్షన్. సో కాబట్టి మీకు మార్క్స్ అనేది యాడ్ కావు. అంటే ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అలాగే ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ అనేది ఒక్కటే మ్యాచ్ అయితే మీకు మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, సేమ్ ఇక్కడ రైట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది, కానీ ఇక్కడ స్టూడెంట్ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మార్క్స్ యాడ్ కావు. సో ఇలా మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ అలాగే ఇక్కడున్న గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఆప్షన్ సేమ్ ఉంటే మీకు మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో ఇలా 160 క్వశ్చన్స్కి మీకు ఎంత వస్తున్నది కౌంట్ చేసుకోండి. అలాగే ఏ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది అనేది కూడా ఒకసారి మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి రిజల్ట్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. రిజల్ట్ ఎప్పుడు వస్తాయనంటే మెయిన్గా ప్రిలిమినరీకి మీద ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి 2-3 డేస్ టైం అయితే ఇస్తారు. మనకి 24th రోజున రిలీజ్ అవుతే 2 డేస్ 3 డేస్ టైం ఇస్తారు. అంటే 26th లేదా 27th వరకు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి, ఏమైనా క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఇస్తారు. ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ కీ వస్తారు, అంటే ఒక 2 డేస్లో ఫైనల్ కీ ఇస్తారు. సో ఫైనల్ కీ ఇచ్చిన 1 వీక్లో మనకి రిజల్ట్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. అంటే 26 లేదా 27 వరకు కీ ఆబ్జెక్షన్స్ ఇస్తే మళ్ళీ ఫైనల్ కీ ఒక 2 డేస్లో లేదా 1 or 2 డేస్లో ఇస్తారు. అంటే 28, 29 కల్లా ఫైనల్ కీ వస్తుంది. ఫైనల్ కీ వచ్చిన 1 వీక్లో, అంటే జూన్ 1st వీక్లో రిజల్ట్ రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ముందే రిజల్ట్ రిలీజ్ చేయాలనుకుంటే మే 30 లేదా అంతకంటే ముందే రిజల్ట్ రావచ్చు. మినిమం 1 వీక్ అయితే పడుతుంది కాబట్టి జూన్ 1st లేదా జూన్ 1st వీక్ కల్లా రిజల్ట్ రిలీజ్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఫైనల్ కాదు, నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. సో అది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, మీ షిఫ్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఐపీ మార్క్స్. సో ఐపీ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి మనకి 600కి క్యాలిక్యులేషన్ అయితే ఉంటుంది. మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మీకు 600 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఫస్ట్ 600 అనేది డివైడెడ్ బైలో వేసుకోండి. అంటే ఇట్లా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో పైన వేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక 500 మార్క్స్ వచ్చాయనుకోండి, 500 మార్క్స్ బై 600 ఇంటూ మనకి ఇంటర్ మార్క్స్ వెయిట్ ఎంత 25. సో 25 వేసుకోండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు 20 సంథింగ్ రావచ్చు. అంటే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని, మీకు వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై 600 ఇంటూ 25 వేస్తే మీ యొక్క ఐపీ వెయిటేజ్ అనేది తెలిసిపోతుంది. సో 20 ప్లస్ మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో క్యాలిక్యులేట్ చేసుకోండి. 60, 40, 50. సో అందులోకి వెళ్ళి, అంటే మీకు వచ్చిన ఎంసెట్ మార్క్స్లోకి వెళ్ళి మళ్ళీ 75% తీయాలి. సపోజ్ ఇప్పుడు మీకు ఎంసెట్లో ఒక 60 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి. సో దానిలోకి వెళ్ళి 75% క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మీకు వచ్చిన మార్క్స్ 60 మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్ ఎంత ఎంసెట్లో 160 మార్క్స్ ఇంటూ 75 చేస్తే మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్కి 75% వెయిట్ మార్క్స్ ఎన్ని అనేది తెలుస్తుంది. సో వచ్చిన మార్క్స్ ప్లస్ మీకు ఐపీ వెయిటేజ్ రెండు కంబైన్ చేసుకోండి.
ఓకేనా. సో 2 కంబైన్ చేస్తే మీ స్కోర్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మనకి ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలా మీ ఎంసెట్లో వెయిటేజ్ అలాగే ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ మొత్తం టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కౌంట్ చేసుకున్న తర్వాత మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది చెప్పొచ్చు. సో నెక్స్ట్ మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ గురించి ఏం అప్డేట్స్ కావాలని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.